పనిచేసేటటువంటి వాళ్ళు, వారి కోసం అక్కర్ లేకుండా నిరంతరము యజ్ఞార్థమే జీవితం గడిపేటటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారని వారి యొక్క అసోసియేషన్ వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది భూమి మీద ఉంటారు. వాళ్ళతో సాంగత్యం పెరగడం మొదలు పెడుతుంది. రోజు రోజుకి ఆ గుంపు యొక్క నెంబర్ పెరగడం మొదలు పెడుతుంది. ఆధ్యాత్మికంగా మన జీవితం అనందు ప్రగతి సాధించగలిగేవనేటటువంటి దానికి టెస్ట్ ఏమిటంటే హౌ మచ్ యూస్ఫుల్ యు ఆర్ టు అదర్ పీపుల్ అండ్ హౌ మనీ పీపుల్ అది కౌంట్. నీ వల్ల ప్రపంచానికి ఏమైనా మంచి జరుగుతున్నదా, ఎంత జరుగుతున్నది, ఎంత మంది చేత జరుగుతున్నది. రోజుకి ఆ కౌంట్ కానీ రోజు కానీ ఎక్కగలిగితే ఈ యోగం చేయటం వల్ల, పూజ చేయటం వల్ల మనం ఎంత లాభం పొందాం అనేటటువంటి వాడు యోగమునకు పనికిరాడు. అది వన్నెస్ కాదన్నాడు, ప్రివిషనెస్ అంటారు దాన్ని, స్వార్థము లోభము అంటారు దాన్ని. ఎంత ఇవ్వగలం అనేటటువంటి దమ్ము పెరిగిన తర్వాత ఎక్కడైనా మనం బతకగలిగే దమ్ము వచ్చిన తర్వాత రేపు ఎలాగనేటటువంటి కక్కుర్తి లేనటువంటి రోజులలో ఏదైనా చేయగలిగేటటువంటి సమస్త మాస్టర్ గారి దైవాలు మనకు ఉండేటటువంటి కాన్ఫిడెన్స్ వస్తున్నదంటే మనం వెళ్తుండేటువంటి మార్గం సరిగ్గా ఉన్నదన్న లెక్క. మొగుళ్ళలో తప్పు కనిపించి, పిల్లల్లో తప్పు కనిపించి, పెద్దల్లో తల్లిదండ్రుల్లో తప్పు కనిపించేటటువంటి జీవితం ఏదైతే ఉంటుందో దుర్భరమైన జీవితం అంటే యోగ జీవితం చాలా దగ్గరగా. హస్బెండ్తోనే వన్నెస్, వైఫ్తోనే వన్నెస్ లేనటువంటి వాడు యోగం గురించి కొన్ని జన్మలు పడుతుంది. దాని గురించి అర్థం చేసుకోవాలంటే అప్పటి మా హస్బెండ్ దుర్మార్గుడు అండి, వాడి తప్ప మిగతా అంత ప్రపంచంలో దైవం ఉండొచ్చు కానీ మా వాడు వాడిలో ఉండడండి అని ఆ యాటిట్యూడ్ మారేంత వరకు వాడు అలాగే ఉంటాడు. అందులో దైవాన్ని చూడటానికి మొదలుపెట్టి చూడండి, ఆయనలో సమర్థత వస్తుంది. ఆయన మీ ఎడలో ఉండేటువంటి ప్రవర్తనలో తేడా వస్తుంది. ఆయనే రోజు రోజుకి బెటర్ అవ్వటం అనేటటువంటిది, రోజు రోజుకి బెటర్ అవ్వటం అనేటువంటి సమర్థత పెరుగుతూ ఉంటుంది. మనం చేసేటటువంటి యాటిట్యూడ్ థింకింగ్ లోనే వాడికి బ్రేక్ పడుతుంది అన్నట్టు. వదలాలి, పట్టుకోకూడదు. భక్త రహితము చేసుకోవాలంటే ఏంటి, పట్టుకున్నవన్నీ వదిలేయాలి. మాస్టర్ గారు చక్కగా చెప్పారు. మనం ఇవన్నీ కూడా బాంధవ్యములు, సంబంధములు అని ఉంటాం మనం. ఆయన సంబంధాలు ఉంటాయండి, సంబంధము కాదు సంధిసి అన్నారా, ఇవన్నీ కూడా బంధములు అన్నారు. మన సంబంధములు అనుకునేటటువంటి కూడా బంధములు. అప్పుడు ఏమిటో కూడా మొదలు పెడుతుందని అంటే, మాస్టర్ గారి యోగం అందరూ నిరంతరము చేసినటువంటి వాడు 27-30 ప్రయాణం చేసి పొద్దున్న రాత్రి నిరంతరం ప్రయాణం చేసినటువంటి వారికి ఏమిటవుతుందని అంటే, చుట్టూ ఉండేటటువంటి వారి యందు మాస్టర్ గారు కనిపించడం మొదలు పెడతారు. వారు మనకి సేవ చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. వారికి సేవ చేసేటటువంటి భాగ్యం మనకు కలుగుతుంది. వారి బాధ్యత తీసుకోలేనటువంటి దమ్ము మన దగ్గర ఉంటుంది. దేని గురించి ఎవరిని అడగవలసినటువంటి కక్కుర్తి ఉండదు. ధనం కావాలంటే ధనం వస్తుంది, ఏది కావాలంటే అది వస్తుంది. సమర్థత కావాలంటే సమర్థత వస్తుంది. యోగం కావాలన్నప్పుడు మాస్టర్ గారు ఇచ్చినటువంటి యోగంలో ప్రయాణం చేస్తుండేటప్పుడు మేము 33 ఏళ్ల సంవత్సరంలో నేను మాస్టర్ గారి ప్రేయర్ మొదలుపెట్టి 33 and 1/3 years అయింది. లెక్కేసుకున్నాను ఇందాక ఎన్నాళ్ళు అయిందని. 33 ఏళ్ల 1/3 సంవత్సరంలో అయింది. ఏమిటి నీకు వచ్చింది మీరు అడగొచ్చున్నాము, ఏమిటి రాలేదని అడగండి. మనస్సునందు ఆలోచన నిలబడదు, ఉండవసరం మాస్టర్ గారు ఇచ్చినటువంటి. ఇక్కడ కూర్చున్న ఎటువంటి వాడు ఎప్పుడు ఉండేటటువంటి ఎలాంటి వాడి మీద ఒపీనియన్ నిలబడదు, ఉండవసరం. ఆ క్షణము నాదు నా కర్తవ్యం ఏదైతే నేను చేయాలో మాస్టర్ గారు నిర్దేశించిన అది జరుగుతూ ఉంటుంది, మిగతా ఇంకేం ఉండదు. అయితే నీకు కూడా 3 నెలలు సిక్నెస్ వచ్చింది కదా మాస్టర్ గారు ప్రేయర్ చేస్తూ, అది మాస్టర్ గారు చేసినటువంటిది కాదు. దానికి కారణం నేనేను. 47 బాటి 50 సిగరెట్ రోజుకి తాగితే లంగా మాత్రం దెబ్బతింటున్నాను. ఇప్పుడు కాబట్టి ఇంకొన్నాళ్ళకైనా పెద్ద వద్ద త్వరగా అయిపోతే మంచిది కాబట్టి, ఇంకా తర్వాత ఏదో పని ఉంది కాబట్టి అకౌంట్ క్లోజ్ చేసేసి మళ్ళీ పనిలోకి పెడుతున్నారేమో అనుకుంటున్నాను. అయితే ఇక్కడికి చాలు అని అనుకున్నాను. రిపేర్ జరుగుతూ ఉంటుంది, పని కూడా ఆపకుండా చేసుకుంటూ పోతూ ఉంటాం. దానివల్ల అనేకమైన ప్రయోజనములు సిద్ధించాయి. మాస్టర్ గారికి జబ్బు వచ్చింది కాబట్టి మనకు అంటుకుంటుందని దూరంగా ఉండేటటువంటి వారు కొంతమంది ఉంటారు. వారికి పాదములకు నమస్కరించి మనం దూరంగా ఉండాలని మాస్టర్ గారు నిర్దేశించారని తెలుసుకోగలిగాను.
ఏది ఏదైనా సరే నిరంతరం నా పక్కనే ఉండి నాకు సేవ చేసినటువంటి ఉన్నారు. వారి పాదములకు నేను సేవ చేసుకోవాలి, జీవితం బాధ్యత వహించాలని తెలుసుకున్నాను. ఇంట్లో పోలేనప్పుడు రోజు వచ్చి పక్కనే కూర్చొని మాట్లాడేటటువంటి వాళ్ళు ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను చూడకుండా అవాయిడ్ చేసి ఒకవేళ ఏదైనా అంటుకుంటుందేమో అని వెళ్ళిపోయినటువంటి వారు కూడా ఉన్నారు. ఇది మాస్టర్ గారి యొక్క లీలగా గ్రహించాలి. వాళ్ళ మీద కోపం వస్తే భ్రష్టపడిపోతాం, పురుగులు పెట్టిపోతాం. వాడు ఏళ్ళ మనకు ఉండేటటువంటి కర్తవ్యం నిర్దేశింపబడుతుంది. ఈ సమయంలో ఉండేటటువంటి వారికి జీవితాంతం నేను రుణపడి ఉంటాను కాబట్టి వారికి వెళ్ళి వారికి కావాల్సినంతా కూడా నేను చూసుకోవాల్సినటువంటి బాధ్యత నాకు రోజు రోజుకి పెరుగుతుంది అనేటటువంటి తెలుస్తుంది. ప్లేస్మెంట్ తెలుసుకోవడం కోసం అనేది మీద మీటులాగా ఎక్కడ 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 మా అవుతుందో అనేటటువంటి తెలుస్తుంది. ఒక్క దగ్గర ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది. యోగ సాధనలో కొన్ని మెరుగులు చేసుకోవడానికి 3 నెలలు రెస్ట్ దొరికింది కాబట్టి సాధన చేసుకోవడానికి పనికి వచ్చి ఉంటుంది. కొన్ని స్థితులు అక్కర్లేనటువంటివి పోగొట్టుకోవడానికి మనకు వచ్చింది. వదిలేయడం నేర్చుకోవాలి కాబట్టి స్థితులైనా సరే వదిలేయాలి, శక్తులైనా సరే వదిలేయాల్సి వచ్చినప్పుడు వదిలేయాలి. వదలడం ఎప్పుడైతే వస్తుందో ఏం చేస్తుందంటే ఊర్ధ్వమైనటువంటి లోకముల్లోనికి ప్రయాణం చేయడం మొదలు పెడతాం. మనస్సుకి కింద ఉండేటటువంటి లోకములు ఏవైతే ఉంటాయో బుద్ధి నుంచి కిందకు ఉండేటటువంటి లోకములు ఏం చేస్తాయంటే ఉన్నటువంటి దాన్ని పట్టుకోవటం అనేటటువంటి వాటికి హ్యాబిట్ ఉంటుంది. గుడ్డోడు అయినటువంటి ధృతరాష్ట్రంలో పట్టుకోవటం అనమాట. అదే గుడ్డోడికి ఏమిటవుతుంది, ఇది వదిలేస్తే మళ్ళీ దొరకని పట్టుకుంటాడు. బాగా కళ్ళు కనిపించేటటువంటి వాడు వెళ్ళని తెలిసినటువంటి వాడు ఏం చేస్తాడంటే వదిలేస్తాడు. ఎప్పుడైనా అక్కడ కాకపోతే ఎక్కడైనా తీసుకోవచ్చు. ఎప్పుడైతే మాస్టర్ గారి ప్రేయర్ రెగ్యులర్ గా చేయటం మొదలు పెడతామో మనస్సుకి కింద ఉన్న లోకములు మనకి పనిచేయడం మానేస్తాయి. ఆ పనిచేయడం మానేసిన దగ్గర నుంచి అంతకు పూర్వం మీకు ఉండేటువంటి రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో బ్రదర్ గారి, ఫాదర్ గారి, మదర్ గాని ఉండేటటువంటి రీరేంజ్ వాళ్ళ ఎందు ఉండేటటువంటి ఆప్యాయత పెరగడం మొదలుపెడుతుంది. వారికి మీరు, మీకు వారు కావలసిన సమయంలో సహాయం చేయగలిగేటటువంటి సమర్థత, ఒక ఆప్యాయత పెరుగుతుంది. వీళ్ళందరూ వదిలి ఏమి ఉండదండి. భార్య మిమ్మల్ని ఆ రోజు ముందు కంటే ఎక్కువగా ప్రేమించడం మొదలుపెడుతుంది. వస్తానంటే మీకు ఎక్కువగా వాడు ప్రేమించడం, మీకోసం అన్ని నగలగొనడం అనేది ఎంతసేపు అయితే మీరు వాడిని కామెంట్ చేస్తారో అంతసేపు మీకు అవైలబుల్ కాదు. ఎంతసేపు అయితే మీ భార్యని ఏడిపించారో అంతసేపు మీకు సుఖం ఉండదు. ఇకేనట్టేనంటే భార్యాభర్తల విషయమే కాదు, తల్లిదండ్రుల విషయంలో కానీ, అన్నదమ్ముల విషయంలో కానీ సేమ్ రూల్ అప్లై అవుతుంది. వాట్ వై గివ్ వి గెట్. ఎప్పుడైతే మనస్సు అనేటటువంటి లోకములు ఎప్పుడైతే మనకి క్షాళన అవడం మొదలుపెట్టాయో, ఎప్పుడైతే మనకి పనిచేయడం మొదలుపెడతాయో హైలో గుడ్ బ్యాడ్ అనేటటువంటి డెసిషన్ ఉండేటటువంటి మనస్సు రాను న్యూట్రల్ అయిపోతుంది. ఎవడు బ్యాడ్ అని, ఏది బ్యాడ్ అని నువ్వు జడ్జిమెంట్ చేసేటటువంటిది ఏది రైట్ ఏది రాంగ్ అనేటువంటి ఈ బోధన జడ్జిమెంట్ ఏమిటనే ఒక్క యుగంలో ఒక ధర్మంగా మారిపోతుంది. నువ్వు అనుకునేది ఇప్పుడు రైట్ అనుకునేటటువంటిది రైట్ కొన్నాళ్ళ క్రితం కాకపోవచ్చు. కొన్నాళ్ళు అయిన తర్వాత రైట్ అవుతుందో కాదో అన్నాడు. ఆకాశం అనేటటువంటి దాంట్లో ఒక ఇల్లు కట్టుకుని ఇది రాని అని పీక్కుంటూ ఉంటావు చూసారా పట్టుకుని. కాదన్నాడు, నువ్వు పుట్టకపోవడం ఈ ఆకాశం ఉన్నది, నువ్వు పుట్టికి పోయిన తర్వాత కూడా ఆకాశం ఉంటుంది, ఇల్లు మధ్యలో నువ్వు కట్టుకుని స్పేస్ నాకు అనుకుంటున్నావు చూసారా, అటువంటిది ఇవన్నీ కూడా అన్నాడు. మనస్సు నుంచి బుద్ధి నుంచి పైలోకములకు ఎప్పుడైతే ప్రయాణం చేయబడటం మొదలుపెడతామో మన యందు ఏదైతే ఉన్నదో అదే ఇతరుల యందు ఉన్నదనేటటువంటిది అర్థం అవడం మొదలుపెడుతుంది. ముందు తర్వాత అనుభూతిలోనికి వస్తుంది. దాని ఏదో పేరు పెట్టి పిలవాలి కాబట్టి మనం మాస్టర్ గారు అని పిలుస్తాం. అంతకుముందు మాస్టర్ గారు మనకి శిష్యులుగా, మనకు డిసైపుల్గా వీళ్ళంతా ఉన్నట్టుగా మనకు కొన్నాళ్ళు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత వారి యందు మాస్టర్ గారే కనిపించడం మొదలు పెడతారు. పరిచయం అనేటువంటి వాళ్ళంతా కూడా అంతే. ఇందాక చెప్పింది వారి యొక్క జీవితములతో ఎవరైతే కలిసి మనం ప్రేయర్ చేస్తామో ఆ జీవితములతో మనకు ఒక తెలియనటువంటి సంబంధం ఒకటి ఏర్పడుతుంది. వారి ఇంట్లో మంచికో చెడుకో మీ సాయం, మీ మంచికో చెడుకో వారి సాయం, ఈ రెండు ఫ్యామిలీస్ మెల్లగా కలవడం మొదలుపెడతాయి. ఇక్కడ అలా కొన్ని ఫ్యామిలీస్ బతుకుతూ ఉంటాయి కాబట్టి చెప్తున్నాను. మరి ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి ఫ్యామిలీస్ అంతా కలిసి మధ్యాహ్నం భోజనం చేసుకునేటప్పుడు వడ్డించేటప్పుడు ఇక్కడ ఎవరు గెస్ట్లు ఉండరు, అందరూ హోస్ట్లే ఉంటారు. అందరూ వడ్డిస్తారు, అందరూ తింటారు, అందరూ ఉంటారు. గెస్ట్ కింద స్ట్రీట్గా వచ్చి తినేసి వెళ్ళిపోయి